మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోకపోతే ప్రజా వెల్లువలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని వైఎస్ఆర్సీపీ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గండేపల్లి బాబీ పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు హెచ్చరించారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం రచ్చబండ కార్యక్రమాలను వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ సూచనలతో పిఠాపురం పట్టణంలోని 5-6 వార్డుల్లో గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, కౌన్సిలర్ బొజ్జ పెదకాపు ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు వార్డుల్లో తిరుగుతూ ప్రజల నుండి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా రావుల మాధవరావు, గండేపల్లి బాబీ మీడియాతో మాట్లాడారు. తన సొంత వర్గానికి చెందిన, తన పార్టీకి చెందిన వారికి ప్రైవేటు పరం చేయడానికి ఒక జీవోనిస్తూ పీపీపీ విధానం పేరుతో 66 సంవత్సరాల పాటు వారి దోషిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారో ఆ పిలుపుని అందుకొని ఈరోజు పార్టీ శ్రేణులంతా కూడా ప్రతి వీధిన తిరుగుతూ ప్రజా మద్దతును కూడగట్టడం జరుగుతూ ఉంది. ఈ ప్రజా వెల్లువలో ఈ జీవోను ఉపసంహరించుకోకపోతే ఈ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం. దీన్ని కోటి సంతకాలు పూర్తి చేసి మేము ఈ నవంబర్ 24వ తేదీన గవర్నర్ గారిని కలవబోతా ఉన్నాం. గవర్నర్ గారికి కలిసి ఇది నివేదించడం ప్రజల మద్దతు ఏ రకంగా ఉందో దాన్ని బట్టి ఇప్పటికైనా ప్రభుత్వం నెల రోజులుగా ఈ కార్యక్రమం ప్రజల్లో సాగుతూ ఉంటే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం చాలా విచారకరం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ఆ జీవోను వెంటనే ఉపసంహరించాలని చెప్పి మేము పేదవాడు వైద్యం చేయించుకునే విధానాన్ని కానీ ఇవన్నీ కూడా రద్దు చేసి ఈ ప్రైవేటీకరణ అన్న జీవోని తీసుకొచ్చి లీజుకి ఇవ్వటం అన్నది చాలా దౌర్భాగ్యం. ఈ పరిస్థితిలో ఆ జీవోని రద్దు చేయాలని ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. కానీ అమరావతి డెవలప్మెంట్ లో 0.1% పెట్టినా కూడా ఈ 17 మెడికల్ కాలేజీల్లో 12 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి, కంప్లీట్ అవుతాయి. 5 మెడికల్ కాలేజీలు అలాగే కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మరి ఇదంతా కూడా గమనించి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మాత్రం కంపల్సరీగా కూడా ఇది మరి విధానాన్ని తీసుకుని పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుగా, పేద విద్యార్థులు చదువుకునేటట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, జీవోని రద్దు చేయాలని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో మన స్టేట్ నాయకులు, జిల్లా నాయకులు, అలాగే నియోజకవర్గ నాయకులు, అలాగే టౌన్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఆ మంచి ఆదరణతో ఇది సూపర్ సక్సెస్ అయ్యే విధానంగా నడుస్తూ ఉంది. ఇది ప్రభుత్వం గమనించాలని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది.